నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చామదుంపల పులుసు ఎలా చేయాలన్నది షేర్ చేసుకోబోతున్నానండి. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చామదుంపల పులుసుకి ఇక్కడ నేను చామదుంపల్ని ఒక 1/2 kg తీసుకున్నానండి. ఇలా చామదుంపల్ని ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకునే ముందు వాటికి కొంచెం మట్టి అయితే ఎక్కువ ఉంటుందండి. సో మినిమం మనం ఒక 20 minutes అన్న నానబెట్టుకొని ఒక 2-3 times నీట్గా కడిగేసుకుంటే ఇట్లా మట్టి అనేది లేకుండా నీట్గా కడుక్కోవాలన్నమాట. కడిగేసి ఇలా కుక్కర్లో పెట్టేసుకోండి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే చాలండి, ఉడికిపోతాయి. ఇలా వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్లో ఉడికిపోతాయండి. తర్వాత ఈలోపు చింతపండుని నానబెట్టేసుకోండి. ఇక్కడ 2 రెబ్బలు తీసుకున్నాం చింతపండుని. 1/2 kg కదండి, కొంచెం సరిపోతుంది చింతపండు. చూసారు కదా, ఉడికాక ఇట్లా ఉంటుంది, ఇట్లా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. మెత్తగానే ఉడకాలి, అప్పుడే టేస్ట్గా ఉంటాయి. మనకి దుంప బాగా టేస్ట్ రావాలంటే మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు దీనిపై ఉన్న తొక్క అంతా కూడా ఒలిచేసుకొని నీట్గా ఇట్లా మొత్తం కూడా పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ఒలిచి పెట్టేసుకోండి. ఈజీగా వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వస్తుంది ఒలవడానికి. ఎందుకంటే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కదండి, ఉడికే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా ఈ విధంగా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం కర్రీలో కావాల్సినవి నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ ఒకటి చాప్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాము, అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ చామదుంపలను వచ్చేసరికి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇంతేనండి, ఇంకా మనం కర్రీ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని అందులో 1 గంట వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆనియన్ పచ్చిమిర్చి అన్నది వేసేస్తున్నానండి. ఇక్కడ మీరు పోపు వేసుకోవాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పోపు వేయట్లేదు. కరివేపాకు కూడా నేను ఎప్పుడు వేస్తానో చూపిస్తాను మీకు. సో ఇవి కొంచెం ఆయిల్లో వేగాలండి. ఉల్లిపాయను పచ్చిమిర్చి అనేది కాసేపు ఆయిల్లో మగ్గాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి, సరిపోతుంది. కొంచెం అలా మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్నాము. తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగింది కదండి, ఇప్పుడు చామదుంపల్ని వాటిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ మనం పసుపు, ఉప్పు, కారం మొత్తం వేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, అలాగే కారం కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. లేదు చాలకపోతే మనం తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు మనకి ఏది చాలకపోతే అది యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత చింతపండుని ఇలా చింతపండు రసాన్ని పోసేసుకున్నామండి. ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ రసాన్ని పోసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కూడా నీట్గా కలిదిప్పేసుకోవాలి. కొంచెం ఇవి మున్నగా పోసుకుంటే సరిపోతుందండి వాటర్. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఒక 5 minutes హై ఫ్లేమ్ పెట్టుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఇక్కడ నాకు కారం చాలా పోతే కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇట్లా మున్నగా వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తరువాత ఇక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటే చాలా బాగా ఉడికిపోతుందండి మొత్తం కూడా. ఆ చామదుంపకు కూడా పులుసు పట్టడం వలన దుంప కూడా ఎంత టేస్ట్ ఉంటుందంటే అది కంపల్గా ట్రై చేసుకోండి. ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కర్రీ అంతా కూడా సరిపోతుంది, ఉడకడం మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట.
కలర్ చూసారా ఎంత బాగుందో. మనకు కలరే అర్థమైపోతుంది చింతపండు మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది. ఇక్కడ నుంచి ఇక మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో పులుసు అంతా చూసుకొని ఆపేసుకోవచ్చండి. నాకైతే ఇంకా కొంచెం చిక్కగా ఉంటే ఇష్టము. ఇంకా దించబోతున్నాం కాబట్టి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర మొత్తం చల్లుకోవాలండి. ఈ టైంలో వేసుకోవడం వల్ల కరివేపాకు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ వేడి మీద వేయడం వల్ల. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఇక స్టవ్ ఆపేసుకొని ఇంకా మనం పక్కన పెట్టేసుకోవడమే అయిపోతుంది. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను ఉంటాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.